నేను ఊరెళ్ళి 10 రోజులయింది. ఈ మొక్కలన్నీ చూసి 10 రోజులయిందండి. ఎలా ఉన్నాయి అంటే ఇగుర్లొచ్చాయి బాగా. ఇది గూడా వావ్! సపోటా బాగా పెరిగింది. అరెరే! ఇది ఎండిపోయిందే. ఇది ప్యాషన్ ఫ్రూట్‌దండి ఇది. ఎండిపోయింది. హ్మ్. ఏ యాపిల్ బెర్. దీనికి మాత్రం పిందెలు రావట్లేదు. దోసకాయ ఒక్క కాయన్నా కాసిందా ఇది? హ్మ్. కనీసం ఒక్క పిందె గూడా నిలవలేదు. ఊరికే పెరిగిపోయింది. మల్లె చెట్లు పూలయిపోయాయి. నేను మళ్ళీ ప్రూనింగ్ జేయాలి. హ్మ్. హ్మ్. మల్బరీ గదా! పెరిగిపోయిందది. కరివేపాకుకి మొగ్గలొచ్చేసాయి. వావ్! నేరేడంతా ఎగురు పెట్టేసిందండి బాగా. ఇవి ఇదేంటిది ఇలా అయిపోయింది? ఎలా పడితే అలా పెరిగిపోయిందిది. ఎండలిక్కడ బాగా ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. హ్మ్. దానిమ్మ చాలా మొక్కలు పెట్టింది. ఇది గూడా ఒక్క పిందె గూడా నిలవలేదు. నిమ్మ చెట్టు, కాకరకాయ. ఈ కాకరకాయ చెట్టేంటి ఇట్ట అల్లుకుపోయింది? ఇదన్నా పిందెలు పెట్టిందా? హుహు. ఇప్పుడిప్పుడు కొద్దిగా స్టార్ట్ అవుతున్నట్టున్నాయి పిందెలివి. గోరింటాకు కొద్దిగా పెరిగింది. జామ చెట్టు కూడా అంతే కొంచెం పెరిగింది. నిమ్మ చెట్టంతా ఎగురు పెట్టింది. పర్లేదు. అంతేనండి. 10 డేస్ తర్వాత మళ్ళీ మొక్కలు చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వీటికి అన్నిటికి కొంచెం పనుంది. కొన్ని ప్రూనింగ్ జేయాలి. కొన్నిటికి ఎరువెయ్యాలి. కొన్నిటికి కలుపు తీయాలి. దట్స్ ఇట్.